ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నిరుద్యోగుల గురించి అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఖరి ఉంది సార్? నిరంకుశ వైఖరి ఉంది. నిరుద్యోగుల పట్ల చాలా నిరంకుశ వైఖరిని, రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, అప్రజాస్వామిక వైఖరి, వాళ్ళకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోకు విరుద్ధమైన వైఖరి, అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలకు వ్యతిరేకమైన వైఖరి. చివరి ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రజాపాలన కాదు, దగాపాలన. ఈ దగాకోరు రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా ఈ పోరాటం ఆగదు. 30 లక్షల నిరుద్యోగుల పక్షాన నేను చెప్తున్నాను, ఈ దగా పాలన, దగాకోరు పాలన, దగులుబాజీ పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా. ఏ నిరుద్యోగులైతే ఇవాళ ఆయనను గద్దెనెక్కించారో అదే నిరుద్యోగులు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో భూస్థాపితం చేయబోతున్నారు. వాళ్ళ వెంట మేము నిలబడతాము. జడిసన్ అన్న ఏదైతే ఇవాళ గత 10 రోజులుగా ఒక దళితుడు దీక్ష చేస్తున్నాడు అన్నాడు, ఒక లంబాడి వాడు దీక్ష చేస్తున్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి అనే దురహంకారం, పటేల్ దురహంకారం అది. అంటే ఒక దోపిడీ కులానికి చెందిన రేవంత్ రెడ్డి, అహంకారి రేవంత్ రెడ్డి, నువ్వు ఎవడి ఓట్లతో వచ్చినవే అధికారంలోకి, దళితుల ఓట్లతో వచ్చినవే అధికారంలోకి. మా దళితులు కనుక ఓటేయకపోతే నీ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయేదు, నువ్వు అడ్రస్ లేకుండా పోతే అసలు నీ కుర్సీ వచ్చేది కాదు దళితులు లేకుండా పోతే. మా దళిత నాయకుడిని ఇవాళ మా వాడిని పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ వచ్చిన పార్టీ ఏంటిది, నీది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి వచ్చినావు, తర్వాత నువ్వు ఆ పార్టీ మారినావు, ఈ పార్టీ మారినావు, కాంగ్రెస్లోకి వచ్చినావు. అసలు ఆయన మొదటి నుండి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ కోసం ఇవాళ ఇప్పటికీ కూడా పాపం కాంగ్రెస్ కోసం తప్పిస్తున్న వ్యక్తి. నువ్వు అవకాశవాదం కోసము నీకు అన్ని రకాల పార్టీలు మారి బ్లాక్మెయిల్ చేసేసి, భూదందాలు చేసేసి, నువ్వు చేయరాని నేరాలన్నీ చేసి అధికారాన్ని సంపాదించుకొని ఇంత అహంకారంతో ఇవాళ మా దళిత జాతి లేకపోతే నీకు అధికారం కాదు కదా. నీ ఇంట్లో కనీసం నువ్వు ఇవాళ నీ సమాజం ఇవాళ బతుకుతుంది, ఈ తెలంగాణ సమాజం ఇవాళ ఉంటుంది, నడుస్తుందంటే మా దళిత జాతి చేపట్టి. మమ్మల్ని ఆత్మగౌరవం లేకుండా మాట్లాడతావా? ముఖ్యమంత్రివేనా నువ్వు? ఒక రాజ్యాంగ అధినేతవేనా? రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్న వాడివా నువ్వు? లేకపోతే ఒక వీధి రౌడీవా? నీ ఇష్ట రాజ్యమని అయ్యా జాగిరాయమన్నా ఇదేమన్నా? ఈజ్ ఇట్ యువర్ ప్రైవేట్ ఎస్టేట్? ఆయన 30 లక్షల నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే ఒక దళితుడు లేకపోతే ఇంకేదో అంతకుముందు ఏదో బహిష్కరించినప్పుడు ఏదో అన్నాడు ఆయనను, యావరేజ్ లీడర్ అట. ఏమి యావరేజ్ లీడర్ అంటే నీ లెక్క అక్రమాలు చేసి దందాలు చేసి సంపాదిస్తే ముఖ్యమంత్రి పదవి రాగానే నువ్వు గొప్ప లీడర్ అవుతావా? నువ్వు గొప్ప పనులు చేసినావా? నువ్వు చేసిన గొప్ప పనులు ఏమున్నది? గొప్ప విధానాలు ఏమున్నది? ఏ విధానాలు రూపొందించినావు నువ్వు? గొప్ప విధానాలు ఏ ప్రణాళికలు రూపొందించినావు? ప్రపంచమంతా ఎక్కడ నేను మెచ్చుకున్నది? ఇట్లాంటి దుర్మార్గమైన, నీచమైన లుచ్చ పనులు, లుచ్చ మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడకు దయచేసి. ఇది పద్ధతి కాదు. నేర్చుకో. రాజ్యాంగం అందరినీ సమానంగా గౌరవించమని చెప్పింది. నీకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వ్యక్తివి. అందరూ సమానమే నీ దృష్టిలో. కానీ నీ ఇంత నీచంగా మాట్లాడతావా? ఒక దళితుడు చేస్తున్నాడని చెప్పి మాట్లాడతావా? నువ్వు రానియకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులు వచ్చిపోతున్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ వస్తేంది, కాంగ్రెస్ పార్టీ రాకపోతేంది, నువ్వు రానియకపోతే బెదిరేదేంది ఇక్కడ? మా దళిత చదువుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం మీ దేశంలోకి వెళ్ళి పోతుంది. ఈ రాష్ట్రంలోకి వెళ్ళి కాదు, ఈ దేశంలోకి వెళ్ళి భూస్థాపితం చేస్తాం నీ కాంగ్రెస్ పార్టీని. బిడ్డ ఖబర్దార్. మా జాతి జోలికి వచ్చినా, మా వాళ్ళ జోలికి వచ్చినా, మా వాళ్ళని అవమానపరిచినా, మా వాళ్ళని అణిచివేసినా ఊరుకునే సవాలే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు మినీ డిఎస్ అయిన 5,000 నుంచి ఉన్న దాంట్లోనూ 11,066 ప్రతి నోటిఫికేషన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా సార్. కొంతవరకు ఇది నిరుద్యోగుల పక్షాన ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా సార్? లేకపోతే ఇది గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలనే మళ్ళీ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా సార్? గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలని ఒక అదనంగా ఒక 6,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆడ 25 నుండి 30,000 ఉద్యోగాలు స్పష్టంగా ఖాళీ ఉన్నాయి. మెగా డిఎస్ చేస్తానని చెప్పేసి వేయకుండా కేవలము 5,000-6,000 ఉద్యోగాలను అదనంగా చేర్చి గత నోటిఫికేషన్, ఈయన కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఏం లేదు. ఈవెన్ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ ఈయన ఇచ్చిన నోటిఫికేషన్లు ఏం కాదు. గత ప్రభుత్వంలో వచ్చిన పరంపరగా వచ్చినాయి 30,000 ఉద్యోగాలు కూడా ఈయన ఇచ్చిన ఉద్యోగాలు కాదు. అది గత ప్రభుత్వం ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తే ఈయన దానికి ఆర్డర్లు ఇచ్చిండు అంతే తప్ప ఏది కూడా ఈయన కొత్తగా ఇచ్చింది లేదు. ఇప్పుడు మీరు నిజంగా కొత్తగా ఇచ్చిన దీని ప్రకారంగా మీరు ఏదైనా చేసిండ్రా? ఒక్క ఉద్యోగం అన్న కొత్తది ఇచ్చినా మీరు? ఒక్క ఉద్యోగం అన్నా మీరు కొత్తది ఇచ్చిన ఇప్పటివరకు ఒక ఆర్డర్ ఇచ్చారా? మరి అట్లాంటప్పుడు నువ్వు ఇంత అహంకారం ఎక్కడిది నీకు?
ఇప్పుడు 1:100 చేస్తానని చెప్పి మీ డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షి చెప్పిండు. ఎందుకు చేయలేదు? చేస్తానన్నారు, మీరే చెప్పారు కదా. డిఎస్సి 2000 మన డిఎస్సి మేము మెగా డిఎస్సి పెడతానన్నారు కదా. సుమారు 25,000 పోస్టులు ఇస్తున్నారు కదా. ఇచ్చింది 5,000 పోస్టులు కదా మీరు ఎక్స్ట్రా ఇచ్చింది. అలాగే గ్రూప్ 2 2,000 పెంచుతా అన్నారు. గ్రూప్ 3 3,000 పెంచుతా అన్నారు. ఎందుకు పెంచలేదు మీరు? ప్రతి ఎగ్జామ్కు 2 నెలల గ్యాప్ ఇస్తా అన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జీవో 55 ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద నుండి స్టార్ట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీల నుండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పైకి రావాలి, అగ్రవర్ణాలకు పేదలకు రావాలి. కానీ అగ్రవర్ణ పేదల నుండి స్టార్ట్ అవుతుందా రిజర్వేషన్? నువ్వు జీవో నంబర్ 29 ప్రకారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ స్టార్ట్ చేసినావు. అంటే అర్థమైంది, మంచి మంచి పోస్టులు, ఆర్డీఓ పోస్టులు, కీలకమైన పోస్టులు అంతా కూడా నీ అగ్రవర్ణాలకు వచ్చిన తర్వాత పనికిరాని పోస్టులు అంతా మా వర్గాలకు రావాలా? అంటే నీ అయ్యే జాగిరా నీకోసమా? నీ జనాభా ఎంత? మీ అగ్రవర్ణాల జనాభా 7%. 10% రిజర్వేషన్లు మీకు ఇవ్వడం అనేది అక్రమం, అన్యాయం, రాజ్యాంగ వ్యతిరేకము. అందులో అగ్రవర్ణాల పేదలు మీరు 1% కంటే ఎక్కువ ఉండరు. మీ దాంట్లో లేదంటే 2% ఉంటారు. అయినా 10% రిజర్వేషన్లు మీకు ఇక్కడ అసలు 10% అమలు చేసే పరిస్థితి ఇక్కడ ఉంటుందా? నువ్వు నిజమైన ఒకవేళ ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తివి అయితే రిజర్వేషన్ల విషయం నీకు తెలిస్తే నువ్వు ఎట్లనండి నువ్వు జీవో నంబర్ 55 రద్దు చేస్తావు? ఏ రకంగా రద్దు చేస్తావు? మరి నీకంటే కేసీఆర్ బెటర్ కదా. కేసీఆరే 55 జీవోను అమలు చేసిండు కదా. కింది ఎస్సీ ఎస్టీ నుండి స్టార్ట్ చేసిండు కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు. మరి ఇంత దుర్మార్గంగా నువ్వు పరిపాలన చేస్తుంటే ఇది ప్రజా పరిపాలన అనాలా? ఇంత దుర్మార్గంగా 100,000 మంది పోలీసులు 10 మంది విద్యార్థులు ధర్నా చేస్తే 100 మంది పోలీసులను పెడతావా? ఇది నీది ప్రజా పరిపాలన ఇది? ఒక దళితులను ఏలన చేస్తావా? 30 లక్షల మంది కోసం పోరాటం చేస్తున్న నాయకుని పట్టుకొని ఒక దళితులను మాట్లాడతావా నువ్వు? బక్క జడ్సన్ నువ్వు రెడ్డివైతే ఏమన్నా కొమ్ములు వచ్చినాయి నీకేమో? నీ రెడ్డి జాతి ఏమైనా కొమ్ములు చేసిందా? ఈ 60 ఏళ్ళు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దగా చేసిన రెడ్డి జాతి, దుర్మార్గంగా అణిచివేసింది రెడ్డి జాతి. దుర్మార్గంగా ఒక బీసీకి ముఖ్యమంత్రి కానిది రెడ్డి జాతి, ఒక దళితుని ముఖ్యమంత్రి కానిది రెడ్డి జాతి, ఒక ఎస్టీని ముఖ్యమంత్రి కానిది రెడ్డి జాతి, ఒక మైనార్టీని ముఖ్యమంత్రి కానిది రెడ్డి జాతి. అట్లాంటి దోపిడీ దగా పరిపాలన చేసిన రెడ్డి జాతి గొప్ప జాత? మేము దళితులమంతా ఉడిగం చేసి ఈ సమాజాన్ని శుభ్రం చేసేసి ఈ సమాజ కంపెనీ అంతా శుభ్రం చేసే వాళ్ళం మేము నీచులమా? లేకపోతే అంతహీనమైన వాళ్ళమా? ఇంత దుర్మార్గమైన పరిపాలన నువ్వు చేస్తావా? అదే సార్, లాస్ట్ టైము మనకు చెప్పిన విధంగా దళిత బంధుని పెంచుతా అని చెప్పేసి అన్నారు కదా సార్. అది ఈ సంవత్సరం ఈసారి జరుగుతా అని చెప్పేసి అనుకోవచ్చు సార్. ఎక్కడ పెడితే ఉన్నవాడికే దిక్కు లేదండి. ఉన్నవాడికే నీకు 6 హామీలకే దిక్కు లేదు. నీకు ఉచిత పథకం అమలు చేస్తే ఆడవాళ్ళంతా కొట్లాడుకొని వస్తుంది రాడా? ఏ పథకాన్ని నువ్వు అమలు చేసినావని ఇంకా కొత్త పథకాలకి దళిత బంధుకు పెంచగలుగుతాడు ఆయన? ఏ పథకం కూడా ఆయన చెప్పిన పథకం ఏది అమలు కాదు. అదంతా దగా పరిపాలన. కాంగ్రెస్ అంటేనే మోసం అంటేనే కాంగ్రెస్. మొదటి నుండి జరుగుతున్నది అదే కాంగ్రెస్ పరిపాలనలో. ఇంకా ఈయనైతే 6 నెలల్లోనే అంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తున్నది సమాజానికి మొత్తం తెలిసిపోయింది. ఇవాళ మేము చలో ఢిల్లీ ప్రోగ్రాంకు ఖచ్చితంగా పిలిపిస్తాము. నిరుద్యోగుల పక్షాన చలో ఢిల్లీ జరుగుతుంది. ఆ రాహుల్ గాంధీ దగ్గరికే పోయి నిలదీస్తాము. ఆయన ఎక్కడైతే వచ్చిండో, ఏ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చకపోతే నువ్వు ఆయనను దించేస్తావా? రేవంత్ రెడ్డి కుర్చీ దింపేస్తావా? దేశంలో నువ్వు ఇక భవిష్యత్తులో ప్రధానమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీని ఈ దళిత జాతి నిరుద్యోగులు మొత్తం సబ్బండ వర్గాలకి డిక్లరేషన్స్ అయితే నువ్వు ఇచ్చినావో, బీసీ డిక్లరేషన్ అమలు కాలే, ఎస్టీ డిక్లరేషన్ అమలు కాలే, ఎస్సీ డిక్లరేషన్ అమలు కాలే, మైనార్టీ డిక్లరేషన్ అమలు కాలే. 93% ఉన్న తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దగా పార్టీని, ఈ దగా నాయకుడని ఏ దగా నాయకుని అయితే ఇక్కడ పెట్టినావో ఆ దగా నాయకుని దించి నువ్వు మేనిఫెస్టోను అమలు చేసేవాడిని, చిత్తశుద్ధి ఉన్నవాడిని ముఖ్యమంత్రి చేస్తావా? లేకపోతే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెట్టకుండా ఈ దేశంలో ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు దళిత జాతి ఒక్కటై ముక్త ఖండంతో మేము ముందుకెళ్తాం. తప్పకుండా చలో ఢిల్లీ కార్యక్రమం పోతాం. ఆయన ఇంటి ముంగట నిరాదీక్ష చేస్తాం. ఆయన ఇంటి ముంగట ధర్నా చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో చలో ఢిల్లీ పెట్టినాం, చలో పార్లమెంట్ పెట్టినాం, పెద్ద ఎత్తున నిర్వహించిన వాళ్ళం. అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయడం మాకు పెద్ద కొత్త కాదు. ఖచ్చితంగా పోతాం. దళితులు ఒక డైనామిక్ జాతి, ఈ దేశంలో ఉద్యమాలను నడిపిస్తున్న జాతి డైనామిక్ జాతి దళిత జాతే. ఆ దళిత జాతిని కూడా ఇవాళ మేము పిలిపిస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాము. మా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 93% ఉన్న నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారు. అక్కడ మీకే అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు జీవో నంబర్ 29 ద్వారా నష్టం జరుగుతున్నది కూడా మీకే. కాబట్టి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నది మీకే. కాబట్టి ఇక ఉద్యోగాలు మానుకోండి. ఉద్యోగాలు అయ్యకడికి చేసే వాళ్ళు చేస్తారు. ఈ అధికారం కోసం రండి.
ఈ అధికారం కోసం రానున్న రోజుల్లో వచ్చేది మన అధికారం కోసము రావాలి. ఇవాళ ఈ దొరల పరిపాలన, అది రెడ్లు కావచ్చు, అది పటేలు కావచ్చు, వీళ్ళంతా కూడా దగాకోరులు మోసం చేస్తున్నారు. కాబట్టి మన వర్గాలకు, బహుజన వర్గాలకి అధికారం రావాలి. వచ్చినప్పుడే ఇవంతా న్యాయం జరుగుతుంది. అది నిరుద్యోగులకైనా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకైనా న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మొత్తం ప్రజానికం, తెలంగాణ యావత్ ప్రజానికం మరో ఉద్యమాన్ని, మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి బాటలు వేయాల్సిందిగా ఇవాళ నేను అప్పీల్ చేస్తున్నా ప్రజల్ని. తెలంగాణ లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కొన్ని అవకతవకలు అయితే జరిగినాయి సార్ ఎగ్జామ్లలో. ఈసారి అదే విధంగా జరగవచ్చా, లేకపోతే పారదర్శకంగా మంచిగా జరగవచ్చా, ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు? నేను అంటున్నా, ఈ సందర్భంగా నువ్వు 63 సీట్లు 63 ఉద్యోగాలు పెంచావు ఈ గ్రూప్ 1లో. నువ్వు పారదర్శకంగా ఉన్న వ్యక్తి అయితే నువ్వు 1:100 ఇవ్వచ్చు కదా. మరి నువ్వు కూడా అమ్ముకుంటున్నట్టే కదా లెక్క. నువ్వు అమ్ముకుంటేనే కదా భయపడతాను. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. 13 ఏళ్ళ తర్వాత వచ్చింది కదా గ్రూప్ 1. మరి గ్రూప్ 2 అక్కడ ఆల్రెడీ ఇచ్చిండు. గ్రూప్ 2, గ్రూప్ 1 పెద్దగా నిర్ణయం అధికారం టీజీపీఎస్సీకే ఉన్నది. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఎందుకంటే టీజీపీఎస్ ఒక అటానమస్ బాడీ, నిర్ణయాలు చేసే బాడీ. ఆ చైర్మన్ గారు ఎందుకు మరి నోరిపుతలేడో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు కటాఫ్ ప్రకటించలేదు. ఎస్సీలకు ఎంత కటాఫ్ వచ్చింది, బీసీలకు ఎంత కటాఫ్ వచ్చింది గ్రూప్ 1లో, మైనార్టీలకు ఎంత కటాఫ్ వచ్చింది, ఓసీలకు ఎంత కటాఫ్ వచ్చింది. మరి ప్రకటించి దమ్ముంటే టీజీపీఎస్ చైర్మన్ అవినీతికి పాల్పడతలేడు అంటే అనుకుంటే నువ్వు కటాఫ్ ప్రకటించి నీ పోర్టల్లో పెట్టు. నువ్వు ఈ పోర్టల్లో పెట్టి 1:50లో నేను ఈ కటాఫ్ వాళ్ళని పిలుస్తున్నాము, వీళ్ళ మార్కులు ఇన్ని అని చెప్పి పెట్టు. ఓపెన్గా పెడితే అప్పుడు మేము అరే నీకు చిత్తశుద్ధి నిజాయితీ నమ్ముతాం. నువ్వు పెడతలేవు అంటే నువ్వు అమ్ముకుంటున్నట్టు అర్థము. నీ వర్గాలకు ఉన్నతమైన పోస్టులు అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకోవడానికి ఇవాళ ఈ నాటకము. ఈ నాటకాన్ని బలి చేసేది ఎవరిని? ఈ నాటకంలో బలి చేసేది గత ప్రభుత్వంలో ఎట్లయితే బలి జరిగిందో ఇప్పుడు కూడా అట్లే బలి చేయడానికి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ కుట్రలను ఖచ్చితంగా నిరుద్యోగులు తిప్పి కొడతారు. ఖచ్చితంగా ఇది మరో పోరాటానికి నాంది పలుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.